ప్రెజెంట్ టెన్స్లో భాగంగా ఇంతవరకు మనం ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నుంచి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి పాస్ట్లో జరిగిన సంఘటనను ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సంఘటనను కలిపి చెప్పడానికి ఉపయోగిస్తాము. అయితే ఈ రెండు సంఘటనల మధ్య ఎక్కువ సమయం ఉండదు, వెంటనే జరుగుంటాయి. ఒక పని అవడము ఇంకో పాస్ట్ అవుతుంది, వెంటనే ఇప్పుడు ప్రజెంట్ ఒక పని జరగడము జరుగుతుంది. ఈ రెండు సంఘటనలను కలిపి చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. అలాగే ఇప్పుడే జరిగిన జస్ట్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రజెంట్ యాక్షన్స్ చెప్పడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాము. అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ విషయాలు చెప్పడానికి ఉపయోగిస్తాము. భోంచేద్దు అన్నామనుకో, అబ్బా లేదు ఇప్పుడే తినొచ్చాను అంటాడు. ఆ ఇప్పుడే తినొచ్చాను అన్న విషయాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. ఇప్పుడు తినకపోవడానికి కారణం ఏంటి? ఆయన తినేసి వచ్చాడు కాబట్టి. ఇట్లా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండే విషయాలను కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ ఉంటుంది, అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్. తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ ఉంటాయి. తర్వాత V3 ఉంటుంది, వెర్బ్, పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ అంటాం. గో, వెంట, గాన్, గివ్, గేవ్, గివన్, ఇట్లా 3 వర్డ్స్లో ఉండే పదం ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉంటే హ్యావ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ ఉంటే హ్యాజ్ ఉపయోగిస్తాము. ఐ హ్యావ్ టేకన్ ఏ డిసిషన్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. టు గో, వెళ్ళడానికి. ఐ హ్యావ్. యూ హ్యావ్ మేడ్ బిగ్ మిస్టేక్, నువ్వు పెద్ద తప్పు చేశావు. వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్, మేము ఇప్పటికే చేరుకున్నాము స్టేషన్కి. దే హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ ఫినిష్ చేశారు. స్టూడెంట్స్ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్. రాజు హ్యాజ్ అచీవ్డ్ హిజ్ గోల్, రాజు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. షీ హ్యాజ్ ఆల్రెడీ గివన్, ఆమె ఇప్పటికే ఇచ్చేసింది ద రిపోర్ట్ని. ఇట్ హ్యాజ్ టేకన్ ఫుడ్, అది ఫుడ్ తీసుకునింది. ఎనిమల్, బాడీ ఏదైనా కావచ్చు. ఇట్లా సబ్జెక్ట్స్ని బట్టి మనం హ్యాజ్ ఉపయోగిస్తాం. ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉంటే హ్యావ్. హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ ఉంటే హ్యాజ్ అనే యాక్సిలరీ వెర్బ్ కావచ్చు, మోడల్ వెర్బ్ కావచ్చు, హెల్పింగ్ వెర్బ్ కావచ్చు. వీటిని మనము ఉపయోగిస్తాము. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో జస్ట్, ఆల్రెడీ, ఎట్ ఇట్లాంటి వర్డ్స్ను ఉపయోగిస్తాము. వీటిని సిగ్నల్ వర్డ్స్ అంటాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలాంటి విషయాలు చెప్పొచ్చు, నెగిటివ్గా పాజిటివ్గా స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ తయారు చేయడం మొదలైన విషయాలను ముందు వీడియోస్లో తెలుసుకుందాం.